200, 201, 202, 203, 204, 205, 206. నీకంటే నేనే ఎక్కువ చేశా. కాదు నేనే చేశాను. లేదు నేనే ఒప్పుకో. నీకు అసలు కౌంటింగ్ చేయడమే చేత కాదు. వీడు చాలా ఫిట్ అని వీడికి నమ్మకం. ఓడించి తీరాల్సిందే. వస్తావా నువ్వు నేను తెలుసుకుందాం. నేను సిద్ధంగా ఉన్నాను. హలో చీటర్ని నేను కాదు నువ్వే. కాదు చీటింగ్ చేసింది నువ్వే. ఏంటి ఏం వాగుతున్నావు? వీటికి ఒక మంచి గుణపాఠం నేర్పించాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఎవరు స్ట్రాంగో ఇప్పుడు తేలిపోతుంది. ఈ ఆటలో భూతాల్లోకంలో నేనే ఛాంపియన్ని. నీకు విషయం తెలుసా? ఛాంపియన్స్ ని ఓడించడంలో నన్ను మించిన వాళ్ళు లేరు. ముందు మీరే సార్. ఏంటి ఛాంపియన్ తుస్సుమందా? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. ఇందాక నుంచి మా పోటీని చెడగొడుతున్నది మీ ఇద్దరేనా? మా సంతోషాన్ని పాడు చేసినందుకు శిక్ష ఏంటో తెలుసా? ఇప్పుడు మీ ఇద్దరితో మేము గోల్ఫ్ ఆడతాం. మొదటి షాట్ నేనే కొడతాను. కుదరదు, స్టిక్ నా చేతుల్లో ఉంది కాబట్టి ఫస్ట్ షాట్ నాకే. కాదు నాకు. కాదు నాకే. నాకు. కాదు నాకే. కాదు మొదటి షాట్ నేను కొడతాను. బాస్ మీరా? కొట్టండి బాస్. కొడతాను కానీ మీ దగ్గరున్న బాల్ ని స్టిక్ ని నేను వాడను. టకేలా పకేలా. యాక్చువల్లీ నేను బెస్ట్ గోల్ఫ్ కిట్ తో ఆడాలనుకుంటున్నాను. భూతాల లోకంలో మీ ఇద్దరిని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి, అంతే కదా? అవును బాస్, అది నిజమే. పాపో మీటర్ మనల్ని కాపాడింది. ఓ ఛా, ఏ పాపాత్ముడో నా సంతోషాన్ని చెడగొట్టడానికి వస్తున్నాడు. వెళ్దామా బాస్? ఏ పాప అక్కడ ఘోరాలు చేస్తున్నాడో వెళ్ళి చూసొద్దాం. భలే జాలీగా ఉంది. కిళ్ళి నమిలి ఉమ్మేయకూడదని చెప్పడానికి ఎవరికి ధైర్యం ఉంది? బోర్డు పెడతారా? క్రికెట్ ఆడుతున్నాం. ఏంటి అంకల్ ఇలా చేశారు? ఎందుకు ఉమ్మేశారు చెప్పండి. అరే చిన్నపిల్లలు, నోట్లో కిళ్ళి ఉంటే మాటలు అర్థం కావు కదా, అందుకే ఉమ్మేయాలి. నేను మీ అందరినీ మెచ్చుకోవాలనుకుంటున్నాను. అవును, మీరు ఎంత ప్రతిభావంతులు, గొప్పగా బ్యాట్ తో ఆడుతున్నారు. బల 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 బల. ఇదిగో పిల్లలు, నా వంక అలా గుర్రుగా చూడకండి, కింద చూడండి. బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి కదా. కానీ మీరు మా పిచ్ స్పాయిల్ చేశారు. మేము క్రికెట్ ఎలా ఆడతాం? క్రికెట్ సంగతి అటు ఉంచండి, నేను చెప్పేది వినండి. అందంగా ఉమ్మేస్తున్నాను, అందమైన బొమ్మలు గీస్తున్నాను. ఏమంటారు? ఇది ఒక కళ. మీరు బాల్ స్పాయిల్ చేయలేదు. సరిగ్గా చెప్పావు, నేను స్పాయిల్ చేయలేదు, బొమ్మలు గీశాను. వీడు ఉమ్మేసే పాపి. ఆ పాపి చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నాడు. బాస్ వీడికి శుచి శుభ్రం లేవు. ఓహో, ఇలాంటి పాపాత్మలు అందమైన భూలోకాన్ని మలినం చేయడానికి, వ్యాధుల్ని వ్యాపింప చేయడానికే పుడతారు. వాటికి తప్పకుండా శిక్ష పడాలి. మామూలు శిక్ష కాదు, కఠిన శిక్ష విధించాలి. ఇక మీదట వాదనల అనవసరం. పదండి వెళదాం. పదండి పాప ప్రక్షాళన చేద్దాం.
అరే నా బుర్ర మీసాలు నాకే ఎంత ముద్దొచ్చేస్తున్నాయో. నా హెయిర్ స్టైల్ మెగాస్టార్ లెవెల్లో ఉంది. అయ్యయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా చూడడానికి బాగుంటుంది. చూసావా, ఈయన ఇల్లు మాత్రం అద్దంలాగా మెరుస్తూ ఉండాలట, కానీ బయటికి వస్తే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నాడు. మనం వీడికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటిది? ఈ రోజు ఏం బాగోలేదు. నా అందమైన డ్రెస్ మురికైపోయింది. బుద్ధి లేదు మీకు? సారీ అంకుల్, మీ మురికి డ్రెస్ ఇంకా మురికైపోయింది కదా. సారీ సారీ సారీ. ఏంట్రా ఒక్కసారి చెప్తే సరిపోతుందా? అంకుల్ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. అయ్యయ్యో, ఏంటి పిల్లలు ఎలా చేశారు? నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోవాలనుకుంటా. ఈ రోజు మీరు నా చేతులు అయిపోయారు. ఆగండి, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. సారీ అంకుల్, సారీ. ఏంటిది ఇవాళ తప్పుగా జరుగుతున్నాయి? అరే, ఈ అంకుల్ ని గుర్తున్నారా? ఈయన కిళ్ళి నవ్వులు ఉమ్మేసి గేదె బొమ్మ గీస్తారు. గుర్రాలు ఏనుగులు కూడా గీస్తారు. ప్లీజ్ అంకుల్, మాకు చూడాలనుంది. ఒకసారి గీసి చూపించరా? ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. అరే మీరా పిల్లలు, చెప్పండి మీకే బొమ్మ గీయాలి? ఖడ్గమృగం గీసి చూపించండి అంకుల్. జంతువులు గీయడం అంటే నీకు అంత ఇష్టమా? నీ ప్రతిభను నేను వెలికి తీస్తాను. కాపాడండి. అంకుల్, మీ ఖడ్గమృగం మీద మేము ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు మేము మిమ్మల్ని తరుముతున్నాం. ఫోన్లే చిన్నపిల్లలు అనుకుంటే నా మీదకే వస్తున్నారు. వీళ్ళు ఎదురైతే చాలు నాకు అన్ని సమస్యలే. ఓ పెద్దాయనా, ఉమ్మేసే నీ ప్రతిభ ఎందుకు పనికిరాదు. అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావడం లేదు. నిజమైన జంతువుల్లా ఎలా మారుతున్నారు? వావ్ అంకుల్, మీకు బోల్డ్ అంత టాలెంట్ ఉంది అనుకుంటానే. వెరీ నైస్, చాలా గర్వంగా ఉంది. మీరు అసలైన బొమ్మల్ని గీస్తున్నారు. అసలు మీరిద్దరు ఎవరు? మీ వల్ల ఇలా జరుగుతుంది. పిల్ల సైతానులారా. ఏమన్నావు? పిల్ల సైతానులా? వీళ్ళింకా వాళ్ళ అల్లరిని ప్రదర్శించనే లేదే. పిల్లలు, అంకుల్కి మీ సత్తా చూపండి. పిల్ల సైతానులు ఏం చేస్తారు? వద్దు వద్దు వద్దు, నా ఇల్లు గందరగోళం చేయకండి. వద్దు. అలాగా? నీ ఇల్లు మురికైతే మాత్రం నీకు అంత బాధగా ఉందా? భూతం కాదు బాస్, భూతం బాస్. మేమిద్దరం భూత బాస్ గారికి అసిస్టెంట్స్. నా పేరు టకేలా. అకేలా. కిళ్ళి వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా? నీ గొప్పలు చూపించుకోవడానికి ఊరిని నాశనం చేస్తావా? వీధుల్లో, సంతల్లో, పిల్లలాడుకునే మైదానంలో కూడా ఉమ్మేస్తావా? భూమి నువ్వు ఉమ్మేసే చెత్తకుండి అనుకున్నావా? ఇక్కడ ఉమ్మేకూడదని బోర్డు ఉంటే ఆ బోర్డు మీద ఉమ్మేసి పెడుతున్నావా? నగరాన్ని మలినం చేసే పాపివిరా నువ్వు.
అందుకే భూతాల లోకం నుంచి నిన్ను శిక్షించడానికి ఇక్కడికి వచ్చాం. నీకు కిళ్ళి అంటే చాలా ఇష్టం కదా, అయితే మేము నిన్ను శాశ్వతంగా చిన్న తమలపాకులా మార్చేస్తాం. నన్ను క్షమించండి పోతాం బాస్. ఇక జీవితంలో ఎక్కడ ఉమ్మయ్యను అంతెందుకు అసలు కిళ్ళీనే వేసుకోను. నువ్వు నీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం మంచి విషయమే, కానీ బయట కూడా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. మీరు చెప్పింది కరెక్టే. నేను మీకు మాటిస్తున్నాను, జీవితంలో ఎక్కడ ఉమ్మేయను. అంతేకాదు నా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుతాను. నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. ఇంకెప్పుడు నేను బయట ఎక్కడ ఉమ్మేయను. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే నిన్ను క్షమించను. నువ్వు జీవితాంతం ఆకులా బతకాల్సిందే. అప్పుడు నేనొచ్చి నీ మీద బాగా సున్నం రాసి గోడ కతికిస్తాను. థ్యాంక్స్ అండి, చాలా కృతజ్ఞతలండి. పోతం బాస్ గారు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ముందు చీపిరి పట్టుకో. ఈ నీళ్ళ బకెట్ కూడా తీసుకో. ఏ ఏ ప్రదేశాల్లో నీకు మురికి కనిపిస్తుందో అక్కడ శుభ్రం చేయి. అలాగే, ఇప్పుడే శుభ్రం చేస్తాను.